ఫ్రెండ్స్ ఈ అబ్బాయి ఇక్కడ చదువుకుంటూ ఉంటే ఇంతలోనే వాళ్ళ ఫ్రెండ్ వచ్చి క్రికెట్ ఆడుకుందాం పదరా అంటే క్రికెట్ పద వెళ్దాము అంటే బెటా ఎక్కడికి వెళ్తున్నావు, రేపు నీకు ఎగ్జామ్ ఉంది, ముందు ప్రిపేర్ అవ్వు అంటే నాన్న నేను 5 minutesలో వస్తాను అని. రేయ్ బ్యాట్తో కాకుండా కర్రతో కొడితే 6 వెళ్తుంది కదా అని ఆ అబ్బాయి కర్రతో కొట్టడంతో ఒక్కసారిగా కార్ గ్లాస్ అయితే పగిలిపోతుంది. ఆ కార్ అతను వచ్చాడంటే మనని తంతాడు, నువ్వు ఇక్కడి నుంచి పారిపో అని చెప్పి పంపించేస్తాడు. ఆ కార్ అతను వచ్చి ఈ పని చేసింది మీరా అని చెప్పి ఆ పిల్లలు ఇద్దరిని పట్టుకోవడానికి వెళ్తూ ఉంటే మర్యాదగా ఆగు లేకపోతే మీ ఇంటికి వస్తాను అంటే అంకుల్ నేను ఆ పని చేయలేదు నా ఫ్రెండ్ చేశాడు అంటే మర్యాదగా వాడు ఇల్లు ఎక్కడో చూపించు అంటే వాళ్ళ ఇల్లు ఎక్కడో నాకు తెలీదు కానీ వాళ్ళ షాప్ ఎక్కడో నాకు తెలుసు, చూపిస్తా పదండి అని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటా. ఆ అబ్బాయి జరిగిన విషయం వాళ్ళ నాన్నకు చెప్పకుండా బైక్ వెనకాల దాక్కొని అంకుల్ ఇదే వాళ్ళ షాప్ అని చెప్పి ఆ కుర్రాడు పారిపోతాడు. ఎక్కడ మీ అబ్బాయిని దాచావు అంటే ఏమైంది సార్ చెప్పండి అంటే అక్కడ మీ అబ్బాయి నా కార్ గ్లాస్ని పగలగొట్టాడు, 15,000 రూపాయలు ఎవరిస్తారు అంటే నాకు ఆ విషయం తెలీదు. ఏంటి నీకు తెలీదా, మర్యాదగా మీ అబ్బాయిని పిలుస్తావా లేదా అంటే సార్ మీరు నా షాప్ చూస్తున్నారు కదా 15,000 రూపాయలు నేను మీకు ఎక్కడి నుంచి తెచ్చివ్వను అంటే ఈ స్కూటీ తీసుకువెళ్తాను ఉండరా అని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటే సార్ అది కస్టమర్ది అంటే డబ్బులు తీసుకొని రా అప్పుడు ఇస్తాను అని చెప్పి తీసుకువెళ్ళిపోతూ ఉంటాడు. మాట వినకుండా వెళ్ళిపోవడంతో ఇప్పుడు కస్టమర్ వస్తాడు, అతనికి ఏం చెప్పాలి భయంతో కూర్చొని ఆలోచిస్తూ ఉంటే నాన్న నన్ను క్షమించు ఏదో తెలియకుండా చేశాను, ఇంకోసారి ఎప్పుడు చేయను అంటే బేటా నేను అందుకే ఇలా జరుగుతుందనే కూర్చొని చదువుకోమన్నాను, 5 నిమిషాల్లో వస్తావని ఎంత పని చేసావో చూసావు కదా అంటే నాన్న నువ్వు చెప్పినట్టుగా ప్రతిరోజు స్కూల్కి వెళ్ళి బాగా చదువుకుంటాను అంటే నువ్వు ఇప్పుడు ఎంత చదువుకున్నా కూడా బేటా ఇప్పుడు అతను వచ్చి కస్టమర్ స్కూటీ ఎక్కడ అని అడిగితే నేను ఏం చెప్పను అని ఏడుస్తుంటాడు. ఈ వీడియో నచ్చితే ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసి మీరు ప్రాబ్లంలో ఉన్నప్పుడు ఫస్ట్ ఎవరికి కాల్ చేస్తారో కామెంట్ చేయండి. సబ్స్క్రైబ్.